ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి క్షేత్రస్థాయి అమలు వరకు ప్రభుత్వం అన్నింటా విఫలమైందని విమర్శించారు. బడ్జెట్లో సూపర్ 6 కు మొండిచేయి చూపించారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవని సురేష్ బాబు ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి హామీ ఎక్కడికి వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వైద్య రంగం విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పేదలకు శాపంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్య అణగారిన వర్గాలకు అందిన ద్రాక్షగా మిగిలిపోతుందని కూటమి విధానాలను ఎమ్మెల్సీ సురేష్ బాబు తప్పుపట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా అసంపూర్ణంగా జరిగినాయి. పేదలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ప్రజలకు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగకరమైన పనులు కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టకపోవడం జరిగింది. చివరికి సూపర్ 6 ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు కూడా సరైన రీతిలో ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టలేదని తేటతలమైంది. నేను చాలా బడ్జెట్ ఆ పుస్తకం అప్పుడు చదువుతున్నప్పుడు కొన్ని పేజీలు పొరపాటున మిస్ అయినాయేమో అని అనుకున్నాను నేను. ఎందుకంటే కొన్ని పథకాలకు పూర్తిగా జీరో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో తీసుకుంటే ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ ముందర ఆడబిడ్డ నిధి ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే మొన్న గత 2 years అయింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఎక్కడా కూడా దీని వరకు ఈ నిధులు ఇస్తామనే ప్రస్తావన కానీ ఏమీ చేయలేదు. చివరికి బడ్జెట్లో కూడా దీనికి ఆడబిడ్డ నిధికి కనీసం ₹1 కూడా కేటాయించడం జరగలేదు. అలాగే ఇంకా విషయాలు తీసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారం విషయంలో ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజు ఏదో ఒక గొడవ సృష్టించి సభను వాయిదా వేసేటట్టు తెలుగుదేశం పార్టీ వారు ప్రయత్నం చేయటం జరిగింది. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో జరిగింది ఏంటంటే, తిరుపతి లడ్డూలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని, చాలా రకరకాల రసాయనాలు, ఏదంటే బాత్రూంలో వాడిన సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్కి వాడిన పదార్థాలు కూడా రసాయనాలకు కూడా ఇందులో యూజ్ చేశామని ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి దాని మీద సిట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం వారు పెట్టడం జరిగింది. దాని మీద కొంతమంది సభ్యులు కోర్టుకు వెళ్ళడం వల్ల అందులో సిబిఐ వాళ్ళని కూడా ఇంప్లీడ్ చేయడం అయింది సుప్రీంకోర్టు. సిబిఐ ఇంప్లీడ్ అయిన తర్వాత దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత ఈ లడ్డూల్లో ఎటువంటి జంతువుల యొక్క కొవ్వు కలపలేదని సిబిఐ వారు నిర్ధారించడం జరిగింది. అది ఎప్పుడైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ కొవ్వు గురించి మాట్లాడడం మానేసి రసాయనాల గురించి మాట్లాడడం జరిగింది. నేను చూశాను గతంలో కొన్ని టీవీల్లో, అంటే నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు, కొన్ని టీవీల్లో ఈ రసాయనాలు అనేది బయోటిన్ కెరోటిన్ అనే ఒక రసాయనం కలిపారు, దీనివల్ల క్యాన్సర్ వస్తుందని కొన్ని టీవీల్లో కొంతమంది చెప్పడం నేను చూశాను. నిజంగా నేను ఒక డాక్టర్నే, అసలు ఏమిటనేది కొంత పరిజ్ఞానం ఉంది. అయితే ఈ బయోటిన్ కెరోటిన్ అనేది యాంటీ క్యాన్సర్ ఇది రసాయనం. ఇది క్యాన్సర్ రాకుండా చూసే అదొక పదార్థం కాబట్టి దీనివల్ల క్యాన్సర్ ఏమి వచ్చే అవకాశం లేదు. ఇంకా ఏవో సెప్టిక్ ట్యాంక్ కరగడం అవి తీసుకొచ్చారా, ఈ లడ్డూలో కలిపారని. సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ఏంటంటే మనం లడ్డూలు తయారు చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న కొన్ని వస్తువుల్ని క్లీనింగ్ చేయడానికి ఏమో తెచ్చుంటారు తప్ప అది దాన్ని అక్కడ తెస్తే అది లడ్డూలోనే కలిపారు అనుకోవడం కూడా అవాస్తవం. అయితే అలాగే ఈ ఇష్యూని ఎందుకు తీసుకొచ్చారు ఏమిటనేది కూడా మా పెద్దలు, వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా కొన్ని రిపోర్ట్లు తెప్పించి దీనివల్ల
ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారు బలపడాలనే ఉద్దేశంతోనే, వారికి చెందిన హెరిటేజ్ కంపెనీకి లాభాల బాటలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇష్యూని పైకి తెచ్చారని తర్వాత కొన్ని ఆధారాలతో పాటు మా పెద్దలు కూడా తెలపడం జరిగింది. తెలిపిన తర్వాత మేము ఎక్కడ దొరికిపోతామో, వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము ఎక్కడ తప్పు చేసినట్టు దొరికిపోతామనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు కూడా గొడవ పెట్టి దాన్ని అలాగ పొడిగించడం జరిగింది. అయితే మేము కొంతమంది చెప్పడం జరిగింది, వాస్తవంగా ఏం జరిగినాయి ఏంటి అనేది బయట విలేకరుల సమావేశంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అలాగే శాసన మండలిలో కూడా ఒకరిద్దరు ఎంపీ ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా వారు చెప్పడం జరిగింది. అయితే ఇందులో వాస్తవాలు అయితే ఏది కల్తీ జరగల. ఇది కేవలం వారి యొక్క హెరిటేజ్ సంస్థ కొన్ని సంస్థలు లాభపడాలనే ఉద్దేశంతోనే ఇటువంటి చేయటం జరిగింది. ఇకపోతే సమస్యలు, శాసనమండలి సమావేశాల్లో జిల్లాకు చెందిన సమస్యలు చాలా ప్రస్తావించడం జరిగింది. దానికి కూడా వారికి కొన్ని సమాధానాలు చెప్పడం జరిగింది. ఆడబిడ్డ నిధి విషయంలో కూడా మేము అడిగాం, కనీసం ఇప్పుడు లేదు, ఇప్పటికి చేయలేదు, కనీసం ఫ్యూచర్లో ఏమన్నా దీనికి మరి బడ్జెట్లో ప్రతిపాదన పెట్టే అవకాశం లేదా అంటే వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు అది మా దృష్టిలో లేదు, ఫ్యూచర్లో ఏం చేద్దామనేది ఆలోచించి చెప్తామనేది ఆన్సర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇంకా విషయం వస్తే, జిల్లాకు చెందిన విషయం వస్తే, మన జేఎన్టీయూ ఒకటి ఉంది. జేఎన్టీయూలో సుమారు అందరికీ శాలరీస్ అన్నీ ఇవ్వాలంటే సంవత్సరానికి 11 కోట్లు ఇవ్వాలి. 11.9 కోట్లు ఎంతో ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సి ఉంది, బడ్జెట్లో ప్రతిపాదించు. దానికి వాళ్ళు 9 కోట్లే ఇవ్వటం జరిగింది. సో ఆల్మోస్ట్ 2 crores లెస్తో దీనివల్ల ఏమవుతుందంటే పై ప్రొఫెసర్లకి జీతాలు వచ్చేస్తాయి సరిగ్గా, కింద స్థాయి సిబ్బందికి సరిగ్గా శాలరీస్ దీని ద్వారా అందవు. దీని మీద గౌరవ మంత్రి గారికి అలాగే మళ్ళీ ప్రత్యేకంగా నేను కలిసి, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు వేరే విధంగా దాన్ని సర్దుబాటు చేస్తామని. అలాగే మరొక ఇష్యూ ఏంటంటే జిల్లా ఆసుపత్రి. ఈరోజు మహారాజా హాస్పిటల్కి వెళ్తే కిక్కిరిసిపోయిన జనం, టోకన్ తీసుకోవడంలో జనం, అలాగే ఎక్కడ కూడా ఈ హాస్పిటల్లో కూడా బెడ్లు లేక చాలా ఇబ్బంది, చిన్న చిన్న ఇరుకు గదులు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని మీద కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే మన జిల్లా మంత్రివారు శ్రీనివాస్ గారికి, అలాగే కౌన్సిల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. దయచేసి ఈ హాస్పిటల్ని మన కొత్తగా కట్టిన మెడికల్ కాలేజీ పక్కన ఏదైతే హాస్పిటల్ కడుతున్నారో అక్కడ షిఫ్ట్ చేస్తే అది అన్ని రకాలుగా కూడా ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే చాలా స్పేస్ ఉంటుంది, కన్సల్టేషన్కి అన్నిటికీ బాగుంటుంది. అలాగే హాస్పిటల్ యొక్క స్టూడెంట్స్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వస్తారో, ఇప్పుడు ఈరోజు అక్కడ ఎక్కువ పేషెంట్స్ లేరు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కూడా వచ్చేస్తుంది. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్లు ఉండాలా. సో ఇక్కడ పేషెంట్లు అక్కడికి వెళ్తే ఆ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం చదువుకోవడానికి, ఆ పరిశోధనలు చేయడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా చెప్పాం. దాని మీద మంత్రివర్యులు అయితే మాత్రం నాతో చెప్పారు, తప్పకుండా బిల్డింగు పూర్తవ్వాలి, పూర్తయ్యే పరిస్థితిలో ఉంది, అది తప్పకుండా పూర్తయిన పరిస్థితిలో తప్పకుండా షిఫ్ట్ చేస్తామని గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని విషయాలు, ఇంకా మరొకటి నిరుద్యోగ భృతి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్లో ముందర కూడా చెప్పే వాగ్దానం ఏంటంటే నిరుద్యోగ భృతి. మరి దాని మీద కూడా బడ్జెట్లో కేటాయింపులో ఎక్కడా లేదు. వాళ్ళు ఏంటంటే చాలా, నేను చూశాను కొన్ని ఎలక్షన్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఏమని? ప్రతి వాళ్ళకి కూడా ఏ నెల ఏం జరుగుద్ది ఇలాగ ఇష్యూ చేస్తామని. నాకు కొంతమంది స్టూడెంట్స్ నాకు ఆ జాబ్ క్యాలెండర్ గురించి నన్ను ప్రస్తావించమని నా వాట్సాప్లో కూడా మెసేజ్లు పెట్టారు. ఇగో వారు పెడుతూ కూడా పలానా రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పారు ఎలక్షన్ ముందర. అలాగే లోకల్ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు కూడా ఏం మాట్లాడారు అవన్నీ కూడా వీడియోలు నాకు పెట్టడం జరిగింది. దాని మీద కూడా నేను ప్రశ్న వేశాను. వేయగానే ప్రశ్న వేస్తూ నేను ఒకటి అన్నాను వాళ్ళతో, ఏమండి మీరు ప్రకటించింది జాబ్ క్యాలెండరా లేకపోతే జాబ్ లెస్ క్యాలెండరా అని నేను అడగటం జరిగింది. జరిగేసరికి అందరూ నా మీద ఎదురుదాడి చేయడం మొదలెట్టారు.
ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొంతమందికి నచ్చటంలా. బట్ డెఫినెట్గా ప్రజల యొక్క విశ్వాసాన్ని రోజు రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు కోల్పోతున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, అలాగే ఏదన్నా సరే ఒక తాలూకా ఫండ్స్ ఏవొచ్చినా సరే కేవలం ఒకదాని మీదే దాన్ని పెట్టడానికి దృష్టి పెడుతున్నారు తప్ప దానికి అసలు కనీసం ఒక గ్రామాల్లో డెవలప్మెంట్ లేదు, అలాగే సిటీస్లో డెవలప్మెంట్ లేదు. ఏదో సిటీ డెవలప్మెంట్ ఏంటంటే విశాఖపట్నం వస్తున్నాయి కొన్ని, నేను అది డెవలప్మెంట్ అవ్వట్లేదు అని చెప్పలేదు. అది విజయవాడ ఆయన డెవలప్ చేయడానికి చూస్తున్నారు తప్ప గ్రామాల్లో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆయన అన్నీ కూడా సరిసమానంగా చూసేవారు. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసేవారు. ఇప్పుడు అలా లేదు డెవలప్మెంట్. కొన్ని సిటీస్లో ఏదో దృష్టి పెడుతున్నారు తప్ప అన్ని సిటీస్లో కూడా దృష్టి పెట్టకపోవడం జరగలేదు. అలాగే ఇంకొక క్వశ్చన్ వేశాను, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారో దాని మీద కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పెట్టారు కానీ దానికి వెళ్ళడానికి రోడ్లేవి, ఎలాగెళ్తారు? వైజాగ్ నుంచి అక్కడికి మరి ప్రయాణికులు ఎలాగెళ్తారు అనే విషయం కూడా నేను ప్రస్తావించడం. గౌరవ మరి ఒక శాసనసభ్యులు కూటమిలో సభ్యులైనటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఒక మాట అన్నారు, మేము విజయవాడ వెళ్ళాలంటే వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ బయట నుంచి విజయవాడ సిటీలోకి వెళ్ళాలంటే కనీసం 4 గంటలు పడుతుంది. దాని మీద ఇక్కడ నుంచి ట్రైన్లోనే వెళ్ళిపోతే 3 గంటలు అది ఉంది కదా, వందే భారత్లో వెళ్ళిపోతే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు అని ఆయన అన్నారు. అది కూడా నేను ప్రభుత్వం దృష్టికి తెస్తే, మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాకు గుర్తుంది, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా అప్పుడు గడ్కరీ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఆయన వెళ్ళి ఇలాగ 6,800 కోట్లు కావాలండి, ఎందుకంటే 6 లైన్స్ రోడ్ ఫ్రమ్ విశాఖపట్నం టు భోగాపురం ఎయిర్పోర్ట్కి వేయాలని మేము ఆ రోజు కోరితే ఆయన 6,800 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ డబ్బులు ఏమైపోయినాయని నేను మొన్న అసెంబ్లీలో అడిగాను. అసెంబ్లీ అయిపోయిన తర్వాత రీసెంట్గా మీకు 1 మంత్ బ్యాక్ మమ్మల్ని విశాఖపట్నం మన జీవీఎంసీకి పిలిచి ఈ రోడ్ ఎలాగేయాలి ఏమిటనేది వాళ్ళు ఒక ప్రతిపాదన తేవటం జరిగింది. ఏమిటంటే మన భీమిలి బీచ్ రోడ్ నుంచే వెళ్ళి అన్నవరం మీదుగా ఇలాగ భోగాపురం వచ్చేటట్టు ఒక 6 లైన్స్ రోడ్డు. 6 లైన్స్ రోడ్డు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉంది, బీచ్ రోడ్డు. దాని మీద ఇటు 45 ఇటు 45 సుమారు 150 అడుగులు ఎక్స్టెన్షన్ చేసి ఆ రోడ్డు ప్రతిపాదన చేయటం జరిగింది. అయితే దాని మీద మేము ఏమడిగామంటే ఒక సైడే తీసేయకుండా 2 సైడ్లు సరి సమానంగా తీయమని చెప్పాం, ఎవరికీ ఇబ్బంది లేకుండా. దానికి నేను తర్వాత గౌరవ మన ఎంబీపీ ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కూడా మీ ఇద్దరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఆ 6 లైన్స్ రోడ్ ఎప్పుడు ప్రారంభిస్తారో ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం ఇంకో కొద్ది నెలల్లో అందుబాటులోకి రావడం జరుగుతుంది. మరి చూడాలి. అలాగే ఈ మెయిన్ రోడ్లో నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన మెయిన్ హైవే కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. మధురవాడలో విపరీతమైన ట్రాఫిక్, అలాగే ఆనందపురంలో కూడా విపరీతమైన ట్రాఫిక్. మరి దీనివల్ల కనీసం వైజాగ్ నుంచి బయలుదేరి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరాలంటే సుమారు 2.5 గంటలు పడుతుంది. ఈ మధ్యన ఒక టీవీ వారు కూడా ఒక కారులో ప్రయాణించారు అక్కడి నుంచి, ఎక్కడ మద్దిలపాలెం బస్ డిపో నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకును. ప్రతి ఎక్కడెక్కడ వాళ్ళకి ఇది సిగ్నల్ పాయింట్స్ ఉన్నాయో, ఎన్ని లైట్స్ ఉన్నాయో, ఫస్ట్ ఎండాడ, తర్వాత మధురవాడ, ఇవన్నీ చూసుకుని కనీసం 2 గంటల 30 నిమిషాలు పట్టింది భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడానికి. మరి ఇది చూసుకోవాలా, గవర్నమెంట్ చూసుకొని ఏదన్నా డైరెక్ట్ లైన్ ఏర్పాటు చేస్తే ఈ సమయాన్ని కూడా మనం తగ్గించడానికి, అలాగే ప్రయాణికులు కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. మరి అన్ని కోట్లతో కట్టిన ఎయిర్పోర్టు డెవలప్ కూడా అవుతుంది అనేది మా ఉద్దేశం. అది అలాగే మరొకటి వ్యవసాయం. ఇప్పుడు కూడా గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అన్నా దృష్టి పెట్టేది 3 సంస్థల మీద. మొదటిది వ్యవసాయం అయితే, రెండోది ఎడ్యుకేషను, మూడోది హెల్త్. ఈ గవర్నమెంట్ మూడిట్లో కూడా సర్వనాశనం చేసింది వ్యవస్థలన్నింటినీ కూడా. నేను జీవితంలో అంటే నేను రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా లైన్లో నించొని ఎరువులు తీసుకొని చక్కగా పండించే అవకాశం ఆ గవర్నమెంట్లో దొరికింది. ఈ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా క్యూ లైన్లు, యూరియాకి తన్నుకోవడం, చనిపోవడం, లైన్లో నించున్న వాళ్ళు చనిపోవడం, అలాగే వ్యవసాయాన్ని కూడా భ్రష్టు పట్టించింది. రెండోది చూసుకుంటే ఎడ్యుకేషన్ పర్పస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు అనేది గొప్ప ఒక పాఠశాలలు రూపురేఖలనే మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా ఘోరంగా ఉంది ఎడ్యుకేషన్ పరిస్థితి కూడా. ఈరోజు అప్పుడైతే ప్రైవేట్ స్కూల్కి ఎవరికి వెళ్ళేవారు కాదు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్ వైపు మళ్ళీపోతున్నారు. దానికి కారణం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎంత బ్యాడ్ అంటే అంత బ్యాడ్. అప్పుడు ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాప్టాప్ ఇచ్చేవారు, ఐపాడ్లు ఇచ్చేవారు, డ్రెస్సులు ఇచ్చేవారు, ఎంతో చేశారు ఆయన ఎడ్యుకేషన్. నెక్స్ట్ హెల్త్ పరంగా మీకు తెలుసు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం అది ఎంత తప్పుడు ఆలోచన. పోనీ వైఎస్ఆర్ పార్టీ మేము వ్యతిరేకించటే కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి అటువంటి ఆలోచన విరమించుకోవచ్చు కదా. విరమించుకొని అలాగే ఇప్పుడు ప్రభుత్వ పరంగా కాలేజీలు నడిపితే ఎంతో బాగుండు. అయినా ఇదేంటో పద్ధతి నాకు అర్థం కావట్లే. గవర్నమెంట్ జీతాలు ఇస్తుందట, గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, ఈ ప్రైవేట్ వాళ్ళకి కాలేజీని అప్పచెప్తారట. అదేంటో నాకు ఆ సిస్టమ్ కూడా నాకు అర్థం కాల. ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు ఇచ్చి ప్రైవేట్ సంస్థకి కాలేజీని అప్పచెప్పడం ఏంటండి? మీకు టోల్ గేట్ సంగతి తెలుసా? మన టోల్ గేట్ అని ఉంటుంది. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని టోల్ గేట్లు పెట్టింది. ఆ రోడ్లంతా వేసి ఆ రోడ్లో నుంచి వెళ్ళాలంటే టోల్ గేట్లో డబ్బులు వసూలు చేయాలి. అలాగే రేపు ఈ మెడికల్ కాలేజీలు కూడా అలాగే తయారవుతాయి. ఈరోజు ఫ్రీ కన్సల్టేషన్ 50 రూపాయలు ఉన్నది 500 అవుతుంది. రేపు అలాగే ఏ టెస్టులు చేయించుకోవాలన్నా ట్రిపుల్ రేట్ అవుతుంది. అంటే పేదలకి ఈ వైద్యం అందుబాటులోకి రాదు. మరి ఇంకేంటి, ఆ మూడింటిని కూడా భ్రష్టు పట్టించేసినాయి గౌరవ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. అంత అధ్వానంగా ఉంది పరిపాలన. తప్పకుండా ప్రజలు చాలామంది కంపేర్ చేసుకుంటున్నారు. ఆ గవర్నమెంట్లో ఇలా జరిగింది, ఈ గవర్నమెంట్లో ఇలా ఉంది. ఈ మధ్యనే నేను ఒక వ్యాపారవేత్తను కలిశాను, ఒక బట్టల వ్యాపారస్తుంది. నేను అడిగాను, ఏమండి ఎట్లాగుందండి అంటే, ఏమీ లేదు సార్, నథింగ్, కొనేవాడు లేడు, ఎవడు కూడా రావట్లేదు సార్. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా షాపులన్నీ కలకలలాడాయి, ఈరోజు కళ తప్పి పోయాం సార్ మా పరిస్థితి అని వారు చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందని ఆలోచించి అట్లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళల్లో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా మాకేదో ఓట్లు వేసేయాలని కాదు, ఆ గవర్నమెంట్ చూడండి ఎలా ఉందో, ఇప్పుడు గవర్నమెంట్ చూడండి ఎలా ఉందో, అది జస్ట్ చూసి బేరీ చేసుకోమని మీ ద్వారా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.